మా డోలిక పొట్ట స్టెప్పులు చూడండి, భలే హుషారుగా డాన్స్లు వేస్తుంది కదా. సాంగ్ పెడితే చాలు, సాంగే కాదు ఆఖరికి వాషింగ్ మిషన్ లేదా ఏదో ఒక మ్యూజిక్ వచ్చినా కానీ డాన్స్ వేస్తుంది అనమాట. దానికి మ్యూజిక్ డాన్స్ అంటే అంత ఇష్టము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము జర్నీలో ఉన్నాం. అంటే మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడకి రిటర్న్ అయిపోయాం. మా సంక్రాంతి వెకేషన్ అయిపోయింది. ఇంకా మధ్యలో లంచ్ కోసం ఫుడ్ ప్లాజా దగ్గర ఆగాము. అక్కడ ఎక్వేరియంలో ఫిషెస్ ఉన్నాయి, అవే చూపిస్తున్నాడు మా డాడీ హనీష్కి, డోలికాకి. ఆ రోజు సండే, మేము రిటర్న్ అయిన రోజు ఫుల్గా ఉన్నారు జనము, చాలా రష్ ఉంది. ఒక 10 minutes బయట వెయిట్ చేసాము ప్లేస్ కోసం, అంత రష్ ఉంది. అందరూ వెకేషన్ నుంచి ఎవరు ఊర్లకి వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే వెజ్ మీల్స్ చెప్పింది, మేమైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పుకున్నాం. డోలికని చూసారు కదా, ఆమె టేబుల్ మీద ఉన్నవన్నీ కింద పడేస్తుంది. ఆమెను పెట్టుకొని తినడానికి చాలా ఇబ్బంది పడ్డాము. బట్ ఎలాగో అలా మేనేజ్ చేయాలి, తప్పదు కదా. హనీష్ ఏమో 2 పుల్కాలు తిన్నాడు. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంది వెయిట్ చేసినా కూడా. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర నాకు గులాబ్ జాములు కనిపించాయి. అవి కనిపిస్తే అసలు ఆగను కదా, 2 డబ్బాలు తీసుకున్నాను. డబ్బాకి వచ్చి 4 గులాబ్ జాములు వచ్చాయి. అన్ని నేనే తినేసాను, ఎవరికి ఇవ్వకుండా. స్వీట్స్ అంటే అంత ఇష్టం. గులాబ్ జామున్ ఉంటే ఇంకా స్మూత్ గా ఉంటది కదా, ఎన్నైనా గుటుక్కున మింగేసేయొచ్చు. మమ్మల్ని మా డాడీ డ్రాప్ చేస్తుంటే అమ్మ కూడా వచ్చింది. ఇంట్లో ఉండి ఏం చేస్తాను, ఇలా కూడా టైం పాస్ అవుతుందని. అంతే కదా, మనము ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ మనతో పాటు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మన పేరెంట్స్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.